తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్న దంపతులను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. అసోంకు చెందిన ఆర్మీ కమాండర్ భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియో తీశారు. దీనిని గమనించిన మీడియా ప్రతినిధులు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పాట్కు చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్న దంపతులను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. అసోంకు చెందిన ఆర్మీ కమాండర్ భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియో తీశాడు. దీనిని గమనించిన మీడియా ప్రతినిధులు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పాట్కు చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎన్టీవీ స్క్రీన్ పై దానికి సంబంధించిన దృశ్యాలు, ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కొండ మీద డ్రోన్ కెమెరా ఎగురవేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియో తీశాడు ఆర్మీ అధికారి. దీనిని గమనించిన మీడియా ప్రతినిధులు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు.